శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 15 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 10:55 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా విశాఖ నక్షత్రం ఉంది. మంగళవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మంగళవారం అయినప్పటికీ శ్రీవత్స యోగం ఉంది కాబట్టి లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి చేసే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలకు అనుకూలతుంది. మంగళవారం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ చేసుకోకూడదు, కానీ ప్రాపర్టీ కొనటం అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి వారాధిపతి కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యమైన చర్చలు చేసి లాభం పొందడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలత ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. అలాగే అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలంగా ఉంది. పోలీస్ సెక్టార్లో జాయిన్ అవ్వటానికి, రైల్వేస్లో జాయిన్ అవ్వటానికి, నేవీలో జాయిన్ అవ్వటానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలంగా ఉంది. అలాగే హోటల్ వ్యాపారం ప్రారంభించడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలంగా ఉంది. అదేవిధంగా విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి 12 రాశుల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘిక పరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి చేసేటప్పుడు డబ్బు ఖర్చు విషయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే భూగర్భ నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులకు కూడా విశాఖ మంచిది. అయితే మంగళవారం బోరింగ్ వేయటం అంత అనుకూలం కాదు. బాగా అత్యవసరం అయితే నక్షత్రం విశాఖ ఉంది కాబట్టి వేసుకోవచ్చు. అలాగే చిత్రలేఖనం, పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. అదేవిధంగా బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి విశాఖ మంచిది. కోర్టు వ్యవహారాలు ప్రధానంగా మంగళవారం విశాఖ కలిసి వచ్చింది కాబట్టి కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, లాయర్లతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి, డాక్టర్స్ని కలుసుకోవటానికి, డాక్టర్స్తో ఆరోగ్యపరమైన విషయాలు చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి మంగళవారము విశాఖ నక్షత్రం కలిసి వచ్చిన రోజు చాలా మంచిదని చెప్పుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా ఎదుటి వాళ్ళ మీద మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వాళ్ళ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. స్ట్రెంగ్త్, క్యాపబిలిటీ అనేది మేషరాశి వాళ్ళు పబ్లిక్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొద్దిగా కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు మేషరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చాంచల్యం ఉంటుంది. మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. ఆ మనస్సును నియంత్రణలో ఉంచుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. మిథున రాశి వాళ్ళకి విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం కనిపిస్తోంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీకు కావలసిన రీతిలో అందుబాటులో ఉన్న ధరలో వాహన యోగం ఈరోజు కర్కాటక రాశికి ఉంది. అలాగే ప్రయాణ లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన ప్రయాణాలు ఏవైనా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రయాణాల్లో కూడా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే పనులు సులభంగా పూర్తవుతాయి. చిన్న ప్రయత్నంతో కార్యసిద్ధి లభిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక సంబంధమైనటువంటి పనులు నెరవేర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు కన్యారాశి వాళ్ళు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణ లాభం కూడా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి, ధనపరంగా లాభాలు పొందడానికి కూడా తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చిక్కులు, చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకంగా లాయర్లతో మాట్లాడుతున్నప్పుడు, జడ్జీలతో మాట్లాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలతో, మీ చాకచక్యంతో వృశ్చిక రాశి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మనసు అనేది చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం స్తంభించిపోయే సూచనలు ఉన్నాయి. దిగులు పడద్దు. ధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా ఆ స్తంభన నుంచి బయటపడతారు. వ్యాపారం మళ్ళీ కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు వృత్తిపరంగా సామాన్య లాభాలే కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ రంగంలో ఫలితాలు అనేటటువంటివి మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యంగానే ఉన్నాయి. లాభాలు ఏ రంగంలో ఉన్నా సరే మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యంగా మాత్రమే ఉన్నాయి. అద్భుతమైన లాభాలు అయితే ఉండవు, అలానే నష్టాలు ఉండవు. ఉద్యోగమైనా వ్యాపారమైనా సమాన స్థాయిలో సాధారణమైనటువంటి లాభాలు మాత్రమే మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే వస్తాయి. వ్యాపారాలు చేసేవాళ్ళు అనుకున్నట్టు వస్తువులన్నీ అమ్మకాలు చేయగలుగుతారు, ధనలాభం పొందగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి ఈరోజు కుంభరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కార్యసిద్ధి ఉంటుంది. అప్పులు తీర్చడం వల్ల విశేషమైనటువంటి ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మీనరాశి విద్యార్థులు ఈరోజు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండంగా సక్సెస్ మీనరాశి వాళ్ళకు ఉంటుంది. మీనరాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ గురించి శుభవార్త వినే యోగం కూడా ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా మంగళవారం కాబట్టి ఓం కార్తికేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కార్తికేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కుజహోరలో సర్జరీ చేయించుకుంటే, ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ఎలక్ట్రికల్ రిలేటెడ్ వర్క్స్ చేయించుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర మంచిది.
ఎందుకంటే కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి అనుకూలం కాబట్టి ఈ కుజహోర ఉన్న సమయంలో డాక్టర్లను కలుసుకొని ఆపరేషన్ల గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న, లాయర్లను గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఫైర్ రిలేటెడ్ అగ్ని సంబంధమైన పనులు చేసుకోవడానికి అనుకూలం. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి కూడా కుజహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.